तेज नहीं भगाई तो तुम्हें डर लगता है, लेकिन हम लोग नॉर्मल है, बाकी जिंदगी का नॉर्मल है. ఇది యునెస్కో హెరిటేజ్ సెంటర్ అనమాట. 1996లో దీన్ని రికగ్నైజ్ చేశారు. దీన్ని ఎవరు కెలకూడదు, ఏమీ చేయకూడదు, ఓన్లీ టూరిజం పర్పసెస్ మాత్రమే దీన్ని వాడాలని చెప్పి. లోకల్ వైన్ అంటే ట్రై చేస్తావా? €3.50. ఇప్పుడు వాళ్ళు ఇద్దరితో గొడవ పడిన అర్ధగంట నేను తీసుకోవడానికి. పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ టుడే ఇట్స్ Ferragosto in Italy, so it's completely a holiday. So we have planned to go a trip to Alberobello, Matera and Bari, which is in the south of Italy, almost close to Naples, around a trip of around 8 hours. So today we are accompanied with he's a Pakistani, and this guy is Sandeep, and his name is Mirazan Ali. So there's one more guy, he wanted to change his clothes, so he went to his room, so we are waiting, and we actually rented a car for this one day. సో ఇదన్నమాట మన కార్. ర్యాండమ్గా బుక్ చేసాం, భలే దొరికింది. ప్లస్ మొత్తానికి ఒక 5 సీటర్ ఇది, కానీ బ్యాక్ సైడ్ స్టోరేజ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇది మేము బుక్ చేసుకున్నాం. మీరు ఎంత అనుకుంటున్నారో గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి చెప్పండి మాకు రేట్ ఎంత ఉంటుందో. ట్రంక్ స్పేస్ అయితే హెవీ ఉంది, చాలా ఎక్కువ స్పేస్ ఉంది. ఆల్రెడీ అక్కడ తిరగడానికి అని చెప్పి ఒక బైక్ కూడా మా ఫ్రెండ్ పెట్టుకున్నాడు అనమాట. సో అది 170-180 సరదాగా టచ్ అవుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ బారీ వెళ్ళే దారిలో ఉన్నాం. బారీ వెళ్ళే దారిలో ఒక దగ్గర కాఫీ తాగడానికి అని చెప్పి ఆగాం అనమాట. దారిలో స్నాక్స్ తిన్నాకని చెప్పి మా వాడు ఇదే తీసుకున్నాడు. ఏం తీసుకున్నావు రాహుల్? ఏంటవి చెప్పు. ఇది సీరియల్ ఇంకా హేజల్నట్ కేకా? So the first stop of our trip is Bari. So right now we're in Bari and we are looking for an Indian restaurant or any kind of place to eat. But unfortunately, since it is Ferragosto, which is August 15th, not every restaurant or every place will be open. As you can see, around most of them were closed. Behind me, all the shutters were closed. So we cannot find anything much, but I hope an Indian restaurant will be open, because we know restaurants will be open no matter which holiday it may be. So right now we have seen that in the Google map, and then we are going there. So let's go. इसका लगेगा, इसका लगेगा. సో ఇక్కడ ఫుడ్ తిన్నాం అనమాట. అన్ఫార్చునేట్లీ ఫుడ్ మాకేం నచ్చలే, ఎందుకంటే చాలా తీయగా ఉంది మొత్తం ఫుడ్ అంతా. ప్లస్ మేబీ అది గుజరాతీ రెస్టారెంట్ అంట, మా ఫ్రెండ్ ఒకటి చెప్తున్నాడు. సో గుజరాతీ రెస్టారెంట్ ఫుడ్ అంతా ఆల్మోస్ట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి మనం ఏం చేసేది లేదు. ఇంకా మాకు దిక్కులేక ఇంక తినేసి వచ్చేసాం. సో ఇప్పుడు బారీ నుంచి ఆల్బెరోబెల్లో అని చెప్పి ఇంకో స్పేస్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకో 40 minutes ట్రావెల్ అనమాట. సో మళ్ళీ మేము ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తాం. సో బారీ అనేది ఒక సిటీ అనమాట. ఇక్కడ సౌత్ ఆఫ్ ఇటలీలో ఉంటుంది అనమాట. ఇది పూలియా అనే రీజియన్లో ఉంటుంది అనమాట. బేసికలీ మన నేపుల్స్ ఉండేది కంపానియా అనే రీజన్లో ఉంటుంది, బట్ ఇది పూలియా అనే రీజన్లో ఉంటుంది అనమాట. బారీ అనేది ఇది ఒకప్పుడు జనరల్ స్పానిష్ గవర్నమెంట్స్ అని రూల్ చేసిన గవర్నమెంట్ ఇది కూడా. సో ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ అంతా చూసుకుంటే మంచిగా మోడర్న్ కన్స్ట్రక్షన్ అంతా బాగానే ఉంటుంది. బట్ ఈరోజు ఎవరు జనాలు మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇదంతా మనం చూసిందంతా ఈరోజు ఫెరగోస్తా అనే ఇటాలియన్లో ఒక ఇంపార్టెంట్ డే అనమాట. సో ఆ రోజు మొత్తం అన్నీ క్లోజ్ అయి ఉంటాయి, అందుకే జనాలు కూడా ఎవరు బయట లేదు, ఒక పెద్ద హాలిడే. సో అందుకే మాకు సెలవులు కాబట్టి మేము తిరగడానికి వచ్చాం అనమాట. అది మ్యాటర్. అందుకే అలా ప్రశాంతంగా సైలెంట్గా నడుస్తుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి బారీ నుంచి ఆల్బెరోబెల్లో అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఇప్పుడు చెప్పాను కదా 40 minutes. సో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అది ఒక డ్రీమ్ ప్లేస్లా ఉంటుంది అనమాట మొత్తం. అదొక ఏంటి ఓపెన్ ఎయిర్ మ్యూజియంలో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చూడండి. टेंट नजर आ गया मुझे, आगे तो टेंट लगा हुआ है. टेंट के अंदर होगा जानवर. I just saw the first 2 episodes. Very good. The whole ending was very good. The only marvel I liked after the Jedi. आइसक्रीम खाएगा कोई? Ice-cream. Again sweet. Again sweet. Dolce.
సో మీరు అటు చూస్తున్నారు కదా, ప్రెజెంట్ మనం ఆల్బెర్బెలో అనే ప్లేస్లో ఉన్నాం, ఇటలీలో. సో ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది యునెస్కో హెరిటేజ్ సెంటర్ అనమాట. 1996లో దీన్ని రికగ్నైజ్ చేశారు. దీన్ని ఎవరు కెలకూడదు, ఏమీ చేయకూడదు, ఓన్లీ టూరిజం పర్పసెస్ మాత్రమే దీన్ని వాడాలని చెప్పి. అలానే మనం దాన్ని యూజ్ చేస్తున్నాం, అలానే జనాలు ఖచ్చితంగా వస్తారు, చూస్తారు. దీన్ని ప్రత్యేకత ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాక్స్ చూసారు ఇక్కడ, ఇలానే ఇల్లులు మొత్తం ఈ టౌన్ మొత్తం ఉంటాయి అనమాట, ఈ మొత్తం టౌన్ అంతా. సో ఈ టౌన్ అంతా ఉండడానికి కారణం ఏంటంటే, అరౌండ్ 1500s ఏమైందంటే గవర్నమెంట్ అనేది ఇక్కడ జనాలకి ఒక ఆర్డర్ లాగా చేసిందన్నమాట. మీకు ట్యాక్స్ ఎవేషన్ జరగాలంటే ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ అంతా వచ్చినప్పుడు చెక్ చేసినప్పుడు మీకు హౌసెస్ అనేవి డిస్మాంటిలబుల్గా ఆర్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ సిమెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పుట్టి యూజ్ చేయకుండా దీన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట, కట్టుకోవాలన్నమాట ఇల్లు. సో అలా ఉంటే ట్యాక్స్ అనేది మీకు పడదని చెప్పి వాళ్ళకు రూల్ పెట్టుకున్నారు. సో అలానే ఇక్కడ ఈ జనాలందరూ మేబీ లో ఇన్కమ్ పీపుల్ ఆర్ ఎనీవన్, సో వాళ్ళందరూ క్రియేట్ చేసుకున్న హౌసెస్ అనమాట ఇవి. సో ఇవి అలా నడిచే అలా స్పానిష్ గవర్నమెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఇవి అలానే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రతి రాళ్ళు సేమ్ ఒక లెగో పేర్చినట్టు అనమాట. ప్రతి రాయ ఇక్కడ ఒక లెగోస్, మన చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా లెగోస్ అనేది, సో అవి పేర్చినట్టే దీని లెక్క అనమాట. అందుకే ఇది యునెస్కో హెరిటేజ్ సెంటర్ కింద పిలుచుకుంటున్నారు. సో ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే మంచిగా ఒక ఓల్డ్ ఏదో మనం పురాతన కాలంకి వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట మొత్తం ఈ ఏరియా అంతా చూసినట్టయితే. అది దీని కాన్సెప్ట్ ఆఫ్ ఆల్బెర్బెలో. వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాం, బట్ లేట్గా వచ్చారు, ఇటే తప్పై మళ్ళీ కలిసారనమాట. ఏం చేస్తాం, మేము వచ్చిన ఈ పాత ఊర్లో తప్పిపోతే మళ్ళీ కలిసాం అనమాట. ఈ ప్లేస్లో ఎవరి మటుకు వాళ్ళు ఫోటోషూట్స్తో బిజీగా ఉన్నారనమాట. అంటే మనం తీసుకున్నాం అనుకో, ఎలా అవుతాయి ఫోటోస్? పర్లేదు, బాగానే వస్తున్నాయి. క్వశ్చన్ అడుగుతున్నావా? తీస్తున్నాం మరి. तो ब्रो जब मेरा कॉन्फिडेंस है ब्रो, मैं बहुत सालों से चला रहा हूँ। अकेला है क्या गाड़ी में? हाँ तो भाई तुमने कभी तेज नहीं भगाई तो तुम्हें डर लगता है, लेकिन हम लोग नॉर्मल है, बाकी जिंदगी का नॉर्मल है। अभी मैं बोल रहा हूँ, मैं सुनूंगा, बोल रहा हूँ, फिर भी तू बोल रहा नहीं सुन रहा। अब हमें भरोसा नहीं है ना, हमने तू बगैर पूछे तुझे मैंने क्या बोला बोल। तूने मुझे बोला कि यहाँ आई है मैंने गाड़ी, परफेक्ट। तो भाई इतना एक्सपीरियंस में होगा ना, अभी एक्सपीरियंस में क्या एक बंदा सेम रिपीट करेगा? सेफ साइड 180 तक ले जा तू। सिंपल ब्रो, लेट द लाइन, एक सेकंड, टच द लेफ्ट साइड हेडलाइट। डर लगा, अंडरस्टैंड? लगा जब तू चला रहा है, दैट्स इट। 180 देख के लगी ना गाड़ी, देख के तूने गाड़ी मोड़ी थी 180 पे। भाई 180 पे गाड़ी मुड़ जाती है तो मुड़ देंगे। अगर मुड़ जाती तो मैं मोड़ दूंगा ब्रो, अगर नहीं मुड़ेगी तो मैं नहीं मोड़ूंगा ना ब्रो। अगर वो मोड़ सकते तो मैं मोड़ सकता हूँ ना। If there is a possibility, I'll try to make it. 5 जानों की जब आप जिम्मेदारी होती है ना, आपको अपना जज्बात यार मैंने पूरे रास्ते नहीं चलानी है, थोड़ी देर बाद मैंने गाड़ी रोक देंगे, चला ली। ఎవరో తీసేది లేదు, అయిపోయింది. నేనే మెయిన్ డ్రైవర్, నేనే తీస్తాను. నెక్స్ట్ సైలెంట్ కూర్చోండి. అవన్నీ జరగా ఇప్పుడు వాళ్ళు ఇద్దరితో గొడవ పడిన అర్ధ గంట నేను తీసుకోవడానికి తీసుకోలే. person who didn't jerk a little bit was Rahul, but he not listening. After he listened, but I don't, because I was confident on that skill. Bro, we are not confident with our lives. You have to trust me. Trust with our lives. करो. లైట్ లేదు తర్వాత నువ్వు ఎడిట్ చేసుకో. అదన్నీ నేను అలా One day I make over. Okay, right now we are in Matera. So from Alberobello, which is in Bari, you travel to Matera, which is around 2 hours from Bari. So let's explore. There is a little bit of there is a lot of history that you are going to know about this place. But right now we are near the city center of Matera. So this is a one-way trip, so it takes some time to explore usually, but we are on a rush, so we are just going as fast as possible to each and every location that we can. India, that's the reason we are here. So let's explore Matera. సో ఇక్కడ ఎప్పటి నుంచో జనాలు ఉన్నారంట, ఆల్మోస్ట్ 9000 years నుంచి, స్టోన్ ఏజ్ నుంచే ఉన్నారంట.
సో చూసారు కన్స్ట్రక్షన్స్ అన్నీ, ఇవన్నీ ఒక రాతి కట్టడం నుంచి ఇవన్నీ బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. అందుకే ఇవన్నీ ఇలా ఉన్నాయి. సో దీన్ని రీస్టోర్ చేసి యునెస్కో వాళ్ళు దీన్ని రికగ్నైజ్ చేసి దీన్ని మనకి ఎగ్జిబిషన్ కింద పెట్టారనమాట. సో ఎక్స్ప్లోర్ చేద్దాం బాగా. అందులో వీటిని కొన్ని హోటల్స్ కింద, రెస్టారెంట్స్ కింద మార్చుకున్నారు, కొంచెం ఫీల్ వైబ్ ఉంటుందని. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది ఒక రూయిన్స్ అనమాట కంప్లీట్గా. మీరు చూసినట్టయితే ఈ మెట్లు అన్నీ చూడండి, ఇవన్నీ ఎప్పుడో చేసిన కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ రీసెంట్గా తయారు చేసినవి కానీ కట్టించినవి కానీ కాదు. అదనమాట వీళ్ళు జనాల దగ్గర డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది వీళ్ళు టూరిజం నుంచి నేర్చుకున్నారు. ఎలా ఉంటే జనాలు చూస్తారు అనేది వీళ్ళు బాగా క్లారిటీగా తెలుసుకున్నారు. ఉదర్ సే జాయింగే. సో ఇక్కడ లోకల్ వైన్ అంట €3.50కి ఒక గ్లాస్ ఇస్తారు. అంతా లోకల్గా తయారు చేసిన వైన్, ఈ రాళ్ళలో ఇక్కడ ఫర్మెంట్ చేసిన వైన్ అనమాట. సో ట్రై చేస్తాననుకుంటే ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి, మేబీ బాగుంటుందేమో. లోకల్ వైన్ అంటే ట్రై చేస్తావా? €3.50 ఫర్ వన్ గ్లాస్ ఆఫ్ వైన్. వద్దంట. సో ఇలా అనమాట. సో రెస్టారెంట్స్ కింద కూడా కన్వర్ట్ చేసుకొని ఈ ప్లేసెస్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఒకప్పుడు ఏంటి జనాలు వాడుకునేవారు. స్టోన్ ఏజ్ కాలం నుంచి ఈ ప్లేస్ అనేది మంచిగా అవైలబుల్గా ఉంది. కానీ యాజ్ పీపుల్ గ్రోయింగ్ టూరిజం కింద ఇటాలియన్స్ యూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు దీన్ని టూరిజం ప్లేస్, రెస్టారెంట్స్ కింద, హోటల్స్ కింద దీన్ని తయారు చేసి పెట్టుకున్నారు అన్నమాట. సో ఇదనమాట మెయిన్ చర్చ్ ఆఫ్ దిస్ మథెరా. మీకోసమని ట్రెక్కింగ్ చేసుకొని ఇంతవరకు వచ్చా. సో చూపిస్తాను మెయిన్ యాక్చువల్ టౌన్ పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇదనమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడే నో టైమ్ టు డై జేమ్స్ బాండ్ మూవీ కూడా షూట్ చేశారనమాట. సో చాలా మంచి పాపులర్ ప్లేస్ ఇది. సో ఇది హిస్టారికల్గా మంచి సిగ్నిఫికెన్స్గా అండ్ యునెస్కో హెరిటేజ్ వరల్డ్ సెంటర్గా కూడా దీన్ని రికగ్నైజ్ చేశారనమాట. సో దీన్ని కెలకూడదు, ఏం చేయకూడదు. ఏం చేసినా సరే మనం దాన్ని జస్ట్ మార్పులు చేయొచ్చు లైట్గా, అంతేగాని ఏది కట్టడాలు బ్రేక్ చేయడానికి కానీ ఏది మనకి వీలు పడదు. సో అందుకే దీన్ని ఎలా ఉన్నదని అలా ఉండి వాడుకుంటాం అనమాట. ఒక్క ఇంచ్ కూడా మనం ఒక బ్రిక్ని కూడా బ్రేక్ చేయడానికి ఛాన్స్ లేదు. అందుకే దీన్ని రెస్టారెంట్స్ కింద, హోటల్స్ కింద వాడతారు, ఎలా ఉంటే అలా. సో అది మ్యాటర్. సో మథెరా అయిపోయింది ఆల్మోస్ట్. సో ఆల్మోస్ట్ ఇంకా రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ దారిలో తినడం అన్నీ చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి చూసుకొని అప్పుడు రిటర్న్ అవుతాం అనమాట. నాపోలి, బ్యాక్ టు నాపోలి. Okay, so the trip was almost done. So we are back to the car. And now we are going back to Napoli. So it takes around 3 hours. So I'll keep you posted once I reach. So let's go to Napoli. It takes around 3 to 4 hours roughly. So let's hope we reach safe. సో దారిలో మేము వచ్చే ముందు మర్జిలీనా అని ఒక ఏరియాకి వెళ్ళాం అనమాట. సో అక్కడ యాక్చువల్లీ MMA ఫైటర్ కానర్ మెగ్రెగర్ అనే అతను వచ్చాడు అనమాట. సో అతను వీర అభిమానులు ఇద్దరు. సో వాళ్ళని చూసి ఆ ఫోటోలు గట్రా చూడండి. సో సో సాధించారు ఏదో ఒకటి చేసి. అలానే ఒక బియర్ కూడా కొట్టేశారు నీట్గా. సో మంచిగా సాధించారనమాట. ఫైనలీ వాళ్ళ కళ నెరవేరింది, అతను చూడాలని. ఓకే, ఫైనలీ మన ట్రిప్ అయితే అయిపోయింది. బ్యాక్ టు రూమ్. సో యాక్చువల్లీ మన రూమ్ పేరు సందీప్స్ రూమ్ అనమాట. బట్ వచ్చాను ఇక్కడ, ఈరోజు నైట్ ఇక్కడే ఉంటాం. సో ఫైనలీ ద ట్రిప్ ఈస్ యాక్చువల్లీ డన్. Hope you enjoyed the video and thank you for watching. Ciao, peace and Jai Hind.